దేవునికి పేరు చెప్పి బీజేపీ రాజకీయం చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ కులాలకు మతాలకు చిచ్చు పెట్టి ఆప్కే బార్ 400 పార్ అంటూ రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ప్రజలను మభ్యపెడుతూ రాజకీయంగా ప్రధాని మోడీ పబ్బం గడుపుతున్నారన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఆర్థిక నేరాలు పెరిగిపోయాయన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ హోల్సేల్గా అమ్మడానికి పెట్టారని, మోడీ హయాంలో అంబానీ, అదానీ ప్రపంచ కుబేరులుగా మారారని అన్నారు. 10 సంవత్సరాలు బీబీ పాటిల్ ఎంపీగా ఉండి జహీరాబాద్ పార్లమెంటులోని 7 అసెంబ్లీలలో ఈ యొక్క అసెంబ్లీ అభివృద్ధి చేశారా అని ప్రశ్నిస్తూ మండిపడ్డారు. ప్రజల వద్ద ఏ మొహం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడుగుతున్నారు అని అన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకులు ధరలు పెంచి, ఇంధనం ధర పెంచి, జీఎస్టీ ద్వారా పేదల నడ్డి విరుస్తూ కార్పొరేట్ వ్యక్తుల చేతిలో దేశ భవిష్యత్తుని తాకట్టు పెట్టారని ఆరోపించారు. మత పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ కావాలని మతం పేరిట మరణహోమం చేస్తూ భారతదేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన గ్యారంటీలలో ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వానికి చెంప చెల్లుమనేలా ప్రజలు తీర్పునిచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారని అన్నారు. అది స్ఫూర్తితో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సురేష్ సర్ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బడుగు బలహీన అన్ని వర్గాలు, బంజారులు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సేవాలాల్ నాయక్, పీసీసీ డెలిగేట్ బాలకిషన్, బాజీ జెడ్పీటీసీ గయాజుద్దీన్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు సంతోష్, నాయకులు గణేష్, నాగేష్, గఫార్, షకావత్ అలీ తదితరులు పాల్గొన్నారు. ప్రజల అభివృద్ధి గురించి ఒక్కరోజు పార్లమెంట్లో మాట్లాడిన ప్రాధాన్యం ఏ ఒక్క ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకున్నారు. ఇవాళ ఏ మొత్తం పెట్టుకుని ఇవాళ వస్తూ ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి చూస్తూ వచ్చినాం. జనాలకు 1000 రూపాయలు ఇచ్చి జనాలను తీసుకుపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను నిన్ననే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజ్ గారికి సజావుగా జరగాలి ఎన్నికలు, డబ్బులు పంపిణీ జరగవచ్చు, మళ్ళీ హైదరాబాద్లో రెచ్చగొట్టే ప్రసంగం చేస్తుంది భారతీయ జనతా పార్టీ పెట్టి అక్కడ గొడవలు జరిగే ప్రమాదం ఉంది. బాగా పిల్లలకి జనాలను 55 అసెంబ్లీ నియోజకవర్గాలలో గందరగోళం ఉంది. అది నిన్న వారికి రిప్రజెంటేషన్ అర్థం రావడం జరిగింది. వాళ్ళందరూ ఉత్తరం కానీ ఇవాళ సేమ్ భారతీయ జనతా పార్టీ ఏం చెప్తున్నాం, ఆ దానికి అనుబంధ సంఘంగా 2022లో రైతు ఆదాయం రెట్టింపు చేస్తాం. తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాం. అనేక వాగ్దానాలు, కానీ ఒక్క వాగ్దానం మీద నెరవేరలేదు. ఒక దిక్కు చైనా భారతదేశంలో చొరవబడుతూ ఉంటే అసలు ఆ దాని మీద సొయ్యి లేదు. రామ మందిరం, రాముడు అందరికీ దేవుడు, నా పేరే రాముడు. అయితే అందరికీ దేవుడున్న ఉన్న ప్రధానమంత్రి ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే క్రిస్టియన్ ఉంటారు, మైనారిటీ సోదరులు కనుకుంటున్నారు. ఒక ప్రధాని మాట్లాడే భాష కాదు. అంటే ప్రధానమంత్రి ఈసారి 3వసారి ముట్టగా గెలవాలి, కులాల మధ్య చిక్కు పెట్టాలి, మతాల మధ్య చిక్కు పెట్టాలి. ఇంత ముఖ్యంగా నాథరావు రాసే గాంధీజీ మార్గంలో జరుగుతున్న ఎన్నికలు. ఆర్ఎస్ఎస్ 1925లో పుట్టింది. 100 సంవత్సరాలైంది. ఆర్ఎస్ఎస్ పుట్టిందే రాజ్యాంగాన్ని మారవాలి, రిజర్వేషన్కి వ్యాఖ్యానంగా
ఆ రోజు నాశనం గారితే గాంధీజీ నచ్చినట్టు ఈ భారతదేశంలో మళ్ళా ఒకసారి ఎన్నికలు ఉండకుండా చైనా మాదిరిగా సత్యవాదకు నలుగురు ఉండాలని కూర్చాడు ప్రచారం 400 సీట్లు కనుక ఉంటే వారు పార్లమెంట్లో ఏ తీర్మానం చేసినా చల్లుతారనే విషయంలో వారు ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఇచ్చే ఎన్నికలు మటుకు మీకు రాజ్యాంగం ఉండదు, నరేంద్ర మోడీ ఉంటే ఎస్సీ ఎస్టీ పిల్లలకు రిజర్వేషన్ ఉండదు, పబ్లిక్ సెక్టార్ ఒక్కటి దొరుకుతుంది, అన్ని ప్రైవేటీకరణ అయినది, వాళ్ళు ఏదైతే చెప్తో అదే నడుస్తుంది. అందుగురించే రాజ్యాంగాన్ని చేంజ్ చేయడానికి అక్కే బార్ 400 పార్ ఈ 400 పార్ అంటే ఎంతో కుట్ర ఉంది. అందుగురించే బిలో పవర్టీ లైన్ ఉన్న 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మా మిత్రులు అందరూ 10 సంవత్సరాలు